शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాల లోపల అత్యంత శుభగ్రహ అయినటువంటి గురువు యొక్క సంచారము మానవుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే గురువు పూర్ణ శుభుడు కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహము చాలా ఉండాలి, మనకు తప్పకుండా ఉండాలి. మనిషి అభివృద్ధి పథంలో పయనించాలి, అభివృద్ధిలోకి రావాలి అనంటే గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరం. సాంప్రదాయంగా ఆలోచించినప్పటికీ గురువు త్రిమూర్తి స్వరూపమైనటువంటి వాడు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి గురువు. నవగ్రహాల లోపల కూడాను అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహము గురుగ్రహము. సాధారణంగా ఈ గురుగ్రహము సంవత్సరము మొత్తం కూడాను ఒక రాశిలో సంచరిస్తుంటాడు. ఆ 12 నెలలు ఒక రాశిలో ఉండడం మూలకంగా వివిధ రాశులకు అంటే 12 రాశుల వారికి ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయము మనము సర్వసాధారణంగా గోచార ఫలితాలను దృష్టిలో పెట్టుకొని చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈ సంవత్సరము ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి గురువు యొక్క సంచారంలో ఏర్పడింది. అదేంటంటే 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 5 మాసాల 10 రోజులు ఈ రాశిలో సంచరిస్తున్నాడు. 12 మాసాలు ఉండవలసినటువంటి గురుగ్రహము ప్రథమం లోపల 5 మాసాల 10 రోజులు ఉంటున్నాడు. అంటే ఈ సందర్భంలో 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు ఈ 5 మాసాల లోపల. అయితే మృగశిర నక్షత్రం 3వ పాదంలో ప్రవేశించడంతో మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 14 మే 2025 రోజున మృగశిర 3వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు గనక మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఆరిద్ర నక్షత్రంలో 13 జూన్ రోజున ఆరిద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. తదనంతరం 13 ఆగస్టు రోజున పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా ఈ 5 మాసాల 10 రోజులు ఈ నక్షత్రాలలో ప్రయాణం చేస్తున్నాడు గురుగ్రహము. ఈ గురుగ్రహము మానవుడి పైన అంటే జాతకుడి పైన 12 రాశులలో జన్మించినటువంటి వారిపైన అనేక అంశాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఆదాయము, రాబడి, వృత్తిపరమైనటువంటి ఔన్నత్యం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన, తర్వాత గురువు సంతానకారకుడు కాబట్టి పిల్లల యొక్క అభివృద్ధి, వాళ్ళ చదువు, ఉద్యోగాలు, సెటిల్మెంటు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన కూడాను ఆ గురువు యొక్క ప్రభావం ఉంటుంది. తర్వాత శాస్త్ర విజ్ఞానం పైన కూడాను ఈ గురువు యొక్క ప్రభావం ఉంటుంది. అంటే మనము ఏదైనా కూడాను శాస్త్రము లేదా టెక్నాలజీ పరంగా ఏదైనా కూడాను అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, ఉన్నత విద్య మనకు అనుకూలించడానికి కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి. ఇక పాండిత్యము, నలుగురి లోపల కూడాను ఈ విద్యా పాఠవాలు ప్రదర్శించడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి, పండితుడు అనేటువంటి ఒక గౌరవ మర్యాదలు లభించడానికి కూడాను గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి. అంతేకాకుండా ముఖ్యంగా జాతకుడు అంటే మనిషి ధర్మ మార్గంలో ప్రయాణించడానికి కూడాను ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి.
భక్తి మార్గంలో ప్రయాణించడానికి, భక్తి ప్రపత్తులో ఉండడానికి కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మనిషి మనసులో మెదలడానికి కూడాను గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఈ విధంగా అనేక అంశాలపైన గురువు యొక్క సంచారము, ఆ గురువు మంచి స్థానాలలో ఉండడము, తద్వారా కలిగేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి గురువు యొక్క సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. వృషభ రాశి జాతకులకు గురు గోచారము అంటే గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. ఈ సంవత్సరము 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు మిథున రాశిలో గురువు సంచరిస్తున్నాడు. అయితే ఈ సమయంలో మిథున రాశిలో సంచరించడము వృషభ రాశి జాతకులకు ద్వితీయ స్థానం అవుతుంది. ద్వితీయ స్థానంలో గురు సంచారము గోచార రీత్యా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయితే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, వృషభ రాశి జాతకులకు ఏకాదశాధిపతి అంటే అష్టమ ఏకాదశాధిపతి గురువు ధన స్థానంలో సంచరిస్తున్నాడు. ఆధిపత్య రీత్యా కొంచెం మామూలుగా ఉన్నప్పటికీ గోచార ఫలితము 2వ స్థానము గురు సంచారము శుభప్రదమని మనకు శాస్త్రంలో ఉంది. కాబట్టి ఆ 2వ స్థానంలో మనకు సంచరించడం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే, ధార్మికమైనటువంటి కార్యక్రమాలపై మీరు బాగా మనసు నిలుపుతారు. నలుగురికి సహాయం చేసేటువంటి మనస్తత్వం మీ లోపల బాగా పెరుగుతుంది. నీడీ పర్సన్స్కి సహాయం చేస్తారు. విద్యాదానము, అన్నదానము ఇలాంటివి చేసేటువంటి ఒక మానసిక స్థితి మీ లోపల ఏర్పడుతుంది. అంటే సహాయ సహకారాలు బాగా అందించాలి అనేటువంటి ఒక మనస్తత్వము డెవలప్ కావడం చాలా సంతోషదాయకమైనటువంటి పరిణామం. దీని మూలకంగా మీకు ప్రతిఫలం కూడాను బాగా అందుతుంది. ఇక స్నేహితులకు, బంధువులు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. శుభకార్యాల మూలకంగా ధనము వ్యయమవుతుంది. అంటే శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలు ఆచరిస్తారు. శుభకార్యాలు అనంటే గృహ నిర్మాణాది కార్యక్రమాలు, పిల్లల వివాహాది శుభకార్యాలు, తర్వాత ముఖ్యమైనటువంటి పనులు చేయడము, ఇవన్నీ కూడాను ఈ సమయంలో జరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అంతేకాకుండా గురువు ధనస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆదాయం విషయం పైన కూడాను చాలా ప్రభావం చూపిస్తాడు. అంటే రావాల్సినటువంటి డబ్బు మీకు అందుతుంది, ఆదాయం పెరుగుతుంది, ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉండవు, నిలకడగా ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. తర్వాత ఇంక్రిమెంట్ రూపకంగా మీరు ఆదాయాన్ని పెంచుకునేటువంటి అవకాశాలు ఉద్యోగస్తులకు ఈ సమయంలో బాగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు కూడాను వాళ్ళు వ్యాపారాన్ని పెంచుకునేటువంటి అవకాశము బాగా ఉంది. అంటే ఎక్స్పాన్షన్ వైపుకు వెళ్తారు వ్యాపారస్తులు. వ్యాపారం బాగా నడుస్తుంది, ఆదాయ స్థితి అనుకూలంగా ఉంటుంది, తద్వారా చాలా సంతోషంగా ఉంటారు. ఇక కుటుంబ విషయం ఆలోచించినట్టయితే భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు వీళ్ళందరితో కూడాను మీరు చాలా సంతోషంగా ఈ సమయంలో ఉంటారు. ఆనందదాయకంగా కాలం గడుపుతారు. మంచి మాటలతో పనులు మీకు బాగా నెరవేరుతాయి. అంటే మీ మాట పైన పలుకుబడి బాగా పెరుగుతుంది. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. తద్వారా మీరు ఒక్క మాట పాస్ ఆన్ చేసినట్టయితే తద్వారా పనులు అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఈ సమయం లోపల. కనుక గౌరవ మర్యాదలు మీకు సమాజంలో కలుగుతాయి. ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారితో మీరు సాహచర్యాన్ని, స్నేహాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశాలు కూడాను బాగా ఉన్నాయి. చేసేటువంటి వృత్తి కూడాను మీకు చాలా సంతృప్తిగా ఉంటుంది, తద్వారా ఆదాయం కూడాను పెరుగుతుంది. ఇలాంటి ఫలితాలు మీకు ఈ గురువు ఈ 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కలుగుతాయి. అంటే ఈ 2వ స్థానంలో
14 మే నుండి 18 అక్టోబర్ వరకు సంచరిస్తున్నాడు. ఇది చాలా వృషభ రాశి వారికి కలిసి వచ్చేటువంటి సమయం. మీరు కూడాను వ్యక్తిగతంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చును. ఏవైనా మంచి పనులు, ఇన్వెస్ట్మెంట్ కొరకు కానివ్వండి, ఏవైనా శుభకార్యాల విషయంలో మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు సక్సెస్ రేటు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే గోచార రీత్యా గురువు 2వ స్థానంలో ఉండడము, గురు బలము మనకు బాగా ఉంటుంది. శాస్త్రం లోపల కూడా ఏం చెప్పి ఉంది అంటే, గురువు అనుకూలంగా సంచరిస్తూ ఉన్నప్పుడు చేపట్టినటువంటి కార్యక్రమాలలో సక్సెస్ రేటు బాగా ఉంటుంది. కాబట్టి ఈ ధనస్థానంలో గురువు సంచరించడము మీకు చాలా పెద్ద ఎసెట్. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. అయితే ఈ వృషభ రాశిలో చాలామంది ఉంటారు. వృషభ రాశి అనగానే అందరికీ వృషభ రాశిలో జన్మించినటువంటి వారందరికీ ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉంటాయా? ఉండవు. మరి మనం దీన్ని ఎలా విశ్లేషించాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, కొంతవరకు నక్షత్రపరంగా దీన్ని మనము డివైడ్ చేసినట్టయితే కొంత తారతమ్యం ఫలితాల లోపల కనబడే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారు, 2, 3, 4 పాదాలు. రోహిణి నక్షత్రం మొత్తం కూడాను, మళ్ళీ మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు కూడాను ఉంటారు. కాబట్టి ముందుగా కృత్తికా నక్షత్రం వాళ్లకు ఈ సమయము ఎలా ఉంది అనేది మనం ఆలోచించినట్టయితే, కృత్తికా నక్షత్ర జాతకులకు ప్రథమంగా ఈ మిథున రాశిలో గురువు సంచరిస్తున్నప్పుడు గురువు కూడాను 3 నక్షత్రాలలో సంచరిస్తాడు. అంటే మృగశిర నక్షత్రంలో సంచరిస్తాడు, ఆరిద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం. అయితే ఈ మృగశిర నక్షత్రంలో 14 మే నుండి 13 జూన్ వరకు సంచరిస్తున్నాడు. కనుక ఈ మృగశిర నక్షత్రంలో సంచరించడము కృత్తికా నక్షత్ర జాతకులకు కొంత మధ్యస్థంగా ఉంటుంది. అంటే రాశిపరంగా చాలా అనుకూలంగా ఉంది. అయితే నక్షత్ర రీత్యా కొంత మామూలుగా ఉంది. కాబట్టి మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మళ్ళీ మీరు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక 13 జూన్ నుండి 13 ఆగస్టు వరకు ఆరిద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈ కృత్తికా నక్షత్ర జాతకులకు ఆరిద్ర నక్షత్రంలో సంచరించడము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాశి పరంగా మీకు అద్భుతంగా ఉంది, నక్షత్ర పరంగా కూడాను ఈ టైం బాగా ఉంది. ఇది 13 జూన్ నుండి 13 ఆగస్టు వరకు. కనుక 2 విధాలుగా మనకు అనుకూలమైనటువంటి సమయం. కనుక వృషభ రాశి వారికి ప్రత్యేకంగా 13 జూన్ నుండి 13 ఆగస్టు బాగా కలిసి వస్తుంది. అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక 13 ఆగస్టు నుండి 18 అక్టోబర్ వరకు పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నాడు. కనుక కృత్తికా నక్షత్ర జాతకులకు ఇది కొంత మామూలుగా ఉంటుంది ఈ పీరియడ్. అయితే అటు రాశిపరంగా బాగుంది కనుక మీకు నక్షత్రపరంగా మామూలుగా ఉన్నప్పటికీ ఓవరాల్గా మంచి ఫలితాలే కలుగుతాయి. కానీ 2 విధాలుగా నక్షత్రపరంగా రాశిపరంగా 2 విధాలుగా మనకు బాగున్నట్టయితే ఇంకా ఫలితాల లోపల 200% మనకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రోహిణి నక్షత్ర జాతకుల విషయం ఆలోచించినట్టయితే, రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి 14 మే నుండి 13 జూన్ వరకు మృగశిర నక్షత్రంలో గురువు సంచరిస్తున్నాడు. గనక ఇది చాలా యోగదాయకమైనటువంటి సమయం. అంటే రోహిణి నక్షత్ర జాతకులకు 14 మే నుండి 13 జూన్ బాగా కలిసి వస్తుంది. 200% అనుకూలత ఉంటుంది ఈ సమయం లోపల. రాశిపరంగా బాగున్నాడు, నక్షత్రపరంగా కూడాను బాగా ఉన్నాడు. ఇక 13 జూన్ నుండి 13 ఆగస్టు వరకు కొంత మామూలుగా ఉంటుంది. 13 ఆగస్టు నుండి మళ్ళీ 18 అక్టోబర్ వరకు పునర్వసు నక్షత్రంలో గురువు సంచరిస్తున్నాడు. గనక ఈ రోహిణి నక్షత్ర జాతకులకు పునర్వసు నక్షత్రంలో సంచరించడము చాలా కలిసి వస్తుంది. అంటే రోహిణి నక్షత్ర జాతకులకు రాశిపరంగా నక్షత్రపరంగా కూడాను ఈ 13 ఆగస్టు నుండి 18 అక్టోబర్ వరకు అద్భుతంగా ఉంటుంది. ఇక మృగశిర నక్షత్ర జాతకుల విషయం ఆలోచించినట్టయితే, ప్రారంభంలో అంటే 14 మే నుండి 13 జూన్ వరకు మామూలుగా ఉంటుంది. అంటే గురువు కూడాను మృగశిర నక్షత్రంలోనే సంచరిస్తున్నాడు. మృగశిర నక్షత్రంలోనే మీరు కూడాను పుట్టినారు కాబట్టి
మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్న సమయంలో మృగశిర నక్షత్ర జాతకులకు కొంత మామూలుగా ఉంటుంది. మళ్ళీ ఆరుద్రలోకి 13 జూన్ నుండి 13 ఆగస్టు వరకు ఉంటున్నాడు. అది బాగా కలిసి వస్తుంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి మిడిల్ లోపల అంటే 13 జూన్ నుండి 13 ఆగస్టు వరకు బాగా కలిసి వస్తుంది. చివరిలో మళ్ళీ పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్న సమయంలో కొంత మామూలుగా ఉంటుంది. ఈ విధంగా మనము విశ్లేషించి చూసినట్టయితే కృత్తికా నక్షత్రం వాళ్ళకి మధ్యకాలం అనుకూలంగా ఉంటుంది. అంటే 13 జూన్ నుండి 13 ఆగస్టు అనుకూలంగా ఉంటుంది. రోహిణి నక్షత్ర జాతకులకి ప్రారంభంలో చివరిలో 2 భాగాలు కూడాను అనుకూలంగా ఉంటాయి. మృగశిర నక్షత్రం వాళ్ళకి మిడిల్ ఆఫ్ ది ఈ పీరియడ్ లోపల అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా నక్షత్రపరంగా మనకు కొంత అనుకూలత ఇంకా ఉన్నట్టయితే రాశిపరంగా నక్షత్రపరంగా బాగా ఉన్నటువంటి సమయాన్ని మీరు గుర్తించి ఆ సమయంలో ముఖ్యమైనటువంటి పనులు మీరు చేపట్టినట్టయితే మీకు ప్రతిఫలం అనేటువంటిది 200% లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే వృషభ రాశి జాతకులకు ఈ పీరియడ్ చాలా అనుకూలంగా ఉంది. దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే ఆదాయాన్ని మీరు పెంచుకోవడానికి కూడాను అవకాశాలు ఉన్నాయి. కొంత మనసు పెట్టినట్టయితే ఆదాయం కూడాను పెరుగుతుంది. కొత్త పనుల లోపల కూడాను మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చును. వ్యాపారస్తులకు బాగా అనుకూలమైనటువంటి సమయము. హయ్యర్ ఎడ్యుకేషన్ కూడాను ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం కాబట్టి ఈ సమయాన్ని వృషభ రాశి జాతకులు ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు చాలా మంచి ఫలితాలు గురు భగవానుడు ఇవ్వబోతున్నాడు. కనుక ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. గురువు ప్రతికూల స్థానాల్లో సంచరిస్తున్నటువంటి సమయంలో మనము పరిహారాలు చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి కర్తవ్యం. అంటే మానవ ప్రయత్నంగా కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకొని భగవంతుడి అనుగ్రహం కొరకై మనము పరిహారాలను చేసుకోవాలి. పరిహారాలను చేసుకునేటువంటి క్రమంలో మనకు శాస్త్రము 3 రకాలుగా చెప్పింది. ఒకటి, ఆ గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవడము. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 16 సార్లు జపించినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. రెండవది, మాతాపితృలను సేవించడము. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. రెండవది, ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులను సేవించడం మూలకంగా, తల్లిదండ్రులు ప్రథమ గురువులు మనకు కాబట్టి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము, అనురాగము, ప్రేమ లభించినట్టయితే మీకు అన్నీ కూడాను జయాలే కలుగుతాయి మీ జీవితంలో. కాబట్టి ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కరించుకోవడము, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము, సపర్యలు చేయడము, ఇది చేయడం మూలకంగా మీకు గురు భగవానుడు ప్రీతి చెందుతాడు. ఇక మూడవది, గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వడము. గురువుకు సంబంధించినటువంటి దానాలు ముఖ్యంగా పసుపు పచ్చ వస్త్రము, శనిగలు, ఇవి దానం ఇవ్వాలి. వస్త్రదానము, శనిగలు దానంగా ఇవ్వడం మూలకంగా కూడాను ఆ గురు భగవానుడు ప్రీతి చెందుతాడు. దానము ఎప్పుడైనా కూడాను మనము ఎవరికైతే అవసరమో వాళ్ళకే దానం ఇవ్వాలి. కొంత ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్లకు, అలాంటి వాళ్లకు మనం దానం ఇచ్చినట్టయితే ఆ దానానికి విలువ ఉంటుంది. కడుపు నిండినటువంటి వాడికి భోజనం పెడితే ఆ భోజనంలో ఉన్నటువంటి రుచి అనేటువంటిది వాడికి తెలియదు. ఆకలితో ఉన్నటువంటి వాడికి భోజనం పెట్టడము, ఇలాంటివి కొన్ని చేయడం మూలకంగా ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు దుష్ట స్థానాలలో సంచరిస్తున్నటువంటి ఆ ప్రతికూల ఫలితాలను తగ్గించి అనుగ్రహించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ దానాలను కూడాను మీరు ఆచరించండి. నాలుగవది, భగవంతుడి అనుగ్రహం కొరకై దేవాలయానికి వెళ్ళడము, దైవ ప్రార్థన చేయడము,
నామ సంకీర్తన చేయడము, ఇవి కూడాను మనకు ఈ పరిహారంలో చాలా ముఖ్యమైనటువంటివి. దత్తాత్రేయ స్వామిని కొలవండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, తర్వాత నరసింహస్వామిని కొలవండి, విష్ణు భగవానుని కొలవండి. దైవ కీర్తన, నామ సంకీర్తన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఈ రకంగా మీరు చేసినట్టయితే ఆ గురు భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కనుక తప్పకుండా గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు తప్పకుండా మనము పరిహారాలు చేసుకోవాలి. ఇవి చేసుకోండి, మీరు శుభ ఫలితాలను పొందుతారు. శుభం.